హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మనకు ఫిబ్రవరి 8 తారీఖు రోజున మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక గెజిట్ అయితే రిలీజ్ చేశారు. అది యానిమల్ హస్బెండరీస్, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి. అది ఈ గెజిట్‌లో ముఖ్యంగా దేని గురించి ఉందనే విషయానికి వస్తే మనము అదేవిధంగా దీని గురించి అని కాకుండా ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్ యొక్క అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం. చూస్తూ ఉండండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సబ్జెక్ట్ వచ్చేసి యానిమల్ హస్బెండరీస్ డిపార్ట్మెంట్ హైలీ పాథోజెనిక్ అవైన్ ఇన్ఫ్లుయెంజా ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ టు ప్రివెంట్ కాంగ్రెస్ ఆఫ్ అవెన్యూ ఇన్ఫ్లుయెంజా. అదేవిధంగా మనకు ఇది మెయిన్గా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ నుంచి కూడా మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్కు సంబంధించి అన్ని పౌల్ట్రీ ఫార్మర్స్కి అదేవిధంగా స్టేక్ హోల్డర్స్కి అందరికి కూడా మనకు హెచ్పిఏఐ ప్రివెంటింగ్ అండ్ క్రిటికల్ రోల్ ఆఫ్ బయోసెక్యూరిటీ మెజర్మెంట్స్ అండ్ ప్రివెంటింగ్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి ఏవైతే మనకు చికెన్కి సంబంధించి బర్డ్స్ ఏవైనా మొత్తం ఎక్కువ డెత్ అవుతున్న సిచ్యువేషన్స్లో మనకు ఈ గెజిట్ అయితే రిలీజ్ చేశారు. ఎక్కడైతే పౌల్ట్రీ పరిశ్రమలలో ఎక్కువగా చనిపోతున్న కోళ్ళు అనేది ఉంటే అదే ఆ ఇన్ఫర్మేషన్ని షుడ్ బి ఇన్ఫార్మ్ టు బీయింగ్ ఎనీ యూజువల్ డెత్స్ ఆఫ్ పౌల్ట్రీ టు ద నోటీస్ ఆఫ్ స్టాఫ్ ఇన్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ మే బి conversed with the forest department, police department, health department and veterinary and animal husbandries department to discuss the measures to be adapted to preventing the spread of the disease from other state. ఇన్ఫో తెలంగాణ అండర్ ఇంటిమేషన్ టు గవర్నమెంట్. మనకు ఈ తెలంగాణ స్టేట్లో కొన్ని రోజుల వరకు చికెన్ కానీ ఎగ్స్ కానీ తినకపోవడం మంచిది. ఏదైనా పౌల్ట్రీ పరిశ్రమలలో ఎక్కువగా కోళ్ళు ఏమైనా చనిపోతున్నట్లుంటే వాటికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క యానిమల్ హస్బెండరీస్ డిపార్ట్మెంట్స్కి కానీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైనా ఒక డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని చెప్తున్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కూడా invited to the reference informed the highly pathogenic avian influenza is reported to other state of country and government of India has requested to the state to strengthen the biosecurity measurements to for preventing the spread. కలెక్టర్స్కి డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన కలెక్టర్స్కి కూడా గెజిట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఏమైనా ఆ ఇన్ఫ్లుయెన్జా వైరస్కు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించినట్లయితే ఆయా డిపార్ట్మెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నట్టుగా మనకైతే గెజిట్లో ఇన్ఫామ్ చేస్తారు. కాబట్టి తెలంగాణ స్టేట్ మనకి ఏపీ ప్రభుత్వం కూడా గెజిట్ అయితే రిలీజ్ చేసింది నిన్న. కొన్ని రోజుల వరకు అయితే చికెన్ కానీ ఎగ్స్ కానీ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ వైరస్ బాగా స్ప్రెడ్ అవుతున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఈ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు వెబ్సైట్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. అసలు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకు సంబంధించిన ఏ లింక్స్ అయినా కూడా మనకైతే ఓపెన్ అవ్వట్లేదు. అయితే ఈ ఎర్రర్స్ అనేది ముఖ్యంగా మనకు ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుందంటే మనకు ఏదైనా మెయిన్గా ఇప్పుడు వెబ్సైట్‌కి సంబంధించిన కరెక్షన్స్ జరుగుతున్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి ఎర్రర్స్ అనేది వస్తుంటది. మేజర్‌గా మనకి ఇదొకటి ఎంహెచ్ఎస్ఆర్‌బి అనే కాదు, టీఎస్పీఎస్సీ బోర్డ్ అయినా ఏ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన బోర్డ్స్ అయినా సరే ఏదైనా కన్‌స్ట్రక్షన్స్‌లో ఉన్నప్పుడు ఏదైనా మనకు అది అప్లోడ్ చేస్తున్న టైంలో కానీ అలాంటి ఎక్కువ ఎర్రర్స్ వచ్చే టైం ఉంటది. మనకు నిన్నటి నుంచి అయితే ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డ్ అయితే మనకు కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది. కాబట్టి మనకు ఈ టైంలో మనకి ఈ సిచ్యువేషన్స్‌లో మనకి ఎప్పుడైనా సరే మనకు మెరిట్ లిస్టులు కానీ రిలీజ్ అవ్వచ్చు. ఏ నోటిఫికేషన్‌కు సంబంధించి అయినా సరే. అయితే మొదటిగా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్‌కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే మనకు మొదటగా రాబోతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి ఒకటే రిలీజ్ చేస్తారా? లేదంటే స్టాఫ్ నర్స్ అదేవిధంగా ఏఎన్ఎం ఫార్మసిస్ట్కి సంబంధించిన అన్ని మెరిట్ లిస్టులు కూడా ప్రొవైడ్ చేస్తారా అనే విషయం మీదైతే స్పష్టత లేదు. ఒకవేళ మనకు వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఈ 2-3 డేస్ ఈ 3-4 డేస్లలో మాత్రం మనకి ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎంహెచ్ఎస్ఆర్‌పి బోర్డు మనకి ఈ విధంగా ట్రబుల్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మెరిట్ లిస్టులు అవన్నీ అప్లోడ్ చేస్తున్న క్రమంలో కానీ ఇలాంటి సర్వర్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తరచుగా అయితే మీరు వెబ్సైట్‌ని అయితే చెకప్ చేస్తూ ఉండండి. అంటే ఈరోజు అని కాదు, ఈ 3-4 డేస్లలో మనకు ఎప్పుడైనా సరే మనకు వెబ్సైట్లు అయితే కనిపించే అవకాశం ఉంది. కాబట్టి వెబ్సైట్ని అయితే తరచుగా లింక్ చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే ఏదైనా జాబ్ అప్డేట్స్కి ఏమైనా మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇచ్చినా నేను వీడియో పెడతా. మొదటిగా ఏ మెరిట్ లిస్ట్ వస్తుందో చూద్దాము. అదేవిధంగా మరిన్ని ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే నేను వీడియో వేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.